హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈ వీడియో వచ్చేసి నేను ట్యూస్డే షూట్ చేసిన వీడియో అండి. ఈరోజైతే పోస్ట్ చేస్తున్నాను. ట్యూస్డే మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు నేను చేసుకున్న పనులు అయితే మీతో షేర్ చేసుకుంటాను. అలాగే నెలకు సరిపడ సరుకులు నేను ఎలా తెచ్చుకుంటాను, అవి సెల్ఫ్లో ఎలా సర్దుకుంటాను అనేది కూడా ఈ వీడియోలో చూపించాను. వీడియో చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. నేను ఈరోజు మార్నింగ్ నిద్రలోగానే ఫ్రెష్ అప్ అయ్యి కిచెన్లోకి వచ్చాను. పిల్లల లంచ్లోకి రైస్ కందిపప్పు అయితే కడిగి పెట్టుకుంటున్నాను. నేను బయట చిమ్మి కడిగి ముగ్గు వేయడానికి 40 మినిట్స్ టైం పట్టుద్ది. ఈలోపు కందిపప్పు రైస్ నానుద్దని కడిగి పక్కన పెట్టుకున్నాను. అలాగే బ్రేక్ఫాస్ట్ కోసం ఫ్రిడ్జ్లో ఉన్న ఇడ్లీ పిండి చట్నీని బయట పెట్టేసి ముగ్గు వేద్దామని బయటకైతే వెళ్ళాను. 1 వీక్ నుంచి గాలి ఎక్కువ రావటం వల్ల బయట ముగ్గు వేసే ప్లేస్లో చెత్త ఎక్కువ వస్తుంది. అందుకని చెత్త అయితే ఎప్పటికప్పుడు చిమ్మేసుకొని కాల్చేస్తున్నాను, ఇంకా బయట గాలికి మళ్ళీ రాకుండా. ఇంకా అలా చేస్తుంటే ఇంకా అదే కాకుండా బయట వరండాలో కూడా ఈ మధ్య గాలి రావటం వల్ల ఇసుకిసుగ్గా ఉంటుంది. అందుకని ఈ వారం నుంచి బయట వరండా ఉదయం సాయంత్రం అయితే చిమ్ముకుంటున్నాను. చికెన్ కర్రీ ఇంట్లో వాళ్ళందరూ తినంగా మిగిలిన కర్రీని ఫ్రిడ్జ్లో పెట్టి నెక్స్ట్ డే వేడి చేసుకొని తినొచ్చా తినకూడదు అనే విషయం కామెంట్ చేయండి. నేను ఎప్పుడు అలా తినలేదు. మొన్న సండే చికెన్ కర్రీ చేశాను కదా, టేస్ట్ చాలా బాగా కుదిరింది. అందులో పీసెస్ అన్నీ అయిపోయాయి కానీ గ్రేవీ ఉంది. ఆ గ్రేవీని పడేయటం ఇష్టం లేక నెక్స్ట్ డే దోశలో తిందాము అని గ్రేవీని ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇంకొక విషయం, ఫ్రిడ్జ్లో చికెన్ కర్రీ ఉంచుకొని ఆ రోజు పూజ చేయొచ్చా చేయకూడదు అనే విషయం కూడా కామెంట్ చేయండి. ఈరోజు ట్యూస్డే కదా, బయట ముగ్గు వేసి పసుపు కుంకుమ కలర్స్ వేసి కిచెన్లోకి వచ్చాను. ముందుగానే రైస్ నానబెట్టుకున్నాను కదా, రైస్ కుక్కర్లో ఉడకటం కొంచెం లేట్ అవుతుంది. అందుకని నానబెట్టుకున్న రైస్ని రైస్ కుక్కర్లో పెట్టి స్విచ్ ఆన్ చేశాను. అలాగే స్టవ్ని కిచెన్ ప్లాట్ఫామ్ మొత్తం నీట్గా ఒకసారి తుడిచి ఈరోజు పిల్లల లంచ్ బాక్స్లోకి టమాటా పప్పు చేద్దామని ముందుగానే పప్పును నానబెట్టుకున్నాను కదా, నానబెట్టుకున్న పప్పులోకి టమాటా, ఆనియన్, పచ్చిమిర్చిని కట్ చేసుకుని అందులోకి వేసుకున్నాను. ఉల్లిపాయల సగం ఉల్లిపాయని పప్పు ఉడికేటప్పుడు వేసుకుంటాను, మిగతా సగాన్ని తాలింపులో వేసుకుంటాను. టమాటా పప్పులోకి కొంచెం జీలకర్ర పొడి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అందుకని కొంచెం జీలకర్ర పొడి, పసుపు, 1 స్పూన్ ఆయిల్, పులుపు కోసం చింతపండు, సరిపడ వాటర్ వేసుకొని 5 విజిల్స్ వచ్చే వరకు పప్పును మెత్తగా ఉడికించుకోవాలి. స్టవ్ మీద పెట్టిన పప్పు ఉడికేలోపు నైట్ డిన్నర్ చేసిన గిన్నెలు షింక్లో ఉన్నాయి. వాటిని నీట్గా కడిగి స్టాండ్కి వేసి షింకును కూడా నీట్గా కడిగాను. ఈలోపు పప్పు కూడా ఉడికింది. ఈ పప్పు కుక్కర్ని వేరే స్టవ్ మీద పెట్టేసి ఇడ్లీ కోసం ఇడ్లీ పాత్రలో వాటర్ వేసి స్టవ్ మీద పెట్టాను. వాటర్ మరిగేలోపు ఇడ్లీ ప్లేట్ని నీట్గా కడిగి కొంచెం ఆయిల్ పూసేసి ఇడ్లీ పిండిని ఇడ్లీ ప్లేట్కి పెట్టేసి మిగిలిన ఇడ్లీ పిండిని ఒక బాక్స్లో తీసి ఆ బాక్స్ని ఫ్రిడ్జ్లో పెట్టాను. ఈలోపు ఇడ్లీ పాత్రలో వాటర్ పోసాను కదా, వాటర్ కూడా మరిగాయి. ఈ ఇడ్లీ ప్లేట్ని ఇడ్లీ పాత్రలో పెట్టాను. ఇడ్లీ ఉడుకుతున్నాయి. ఈలోపు పిల్లల స్నాక్స్ బాక్స్లో స్నాక్స్ పెడదామని చెక్కలు అయితే తీసుకొచ్చాను. ఈ చెక్కలు బయట కొనుక్కొచ్చారు. నాకు బయట కొనుక్కొచ్చిన డీప్ ఫ్రై ఐటమ్ అంతగా నచ్చవు. ఫ్రెష్ ఆయిల్తో చేయరు, ప్లస్ ఏదో ఒక రకమైన స్మెల్ వస్తూ ఉంటాయి. ఈరోజు తప్పక ఈ చెక్కలు అయితే పెట్టాను. ఈరోజు చక్రాలైనా చేయాలి పిల్లల స్నాక్స్ కోసము. పిల్లల స్నాక్స్ బాక్స్లో స్నాక్స్ పెట్టేసిన తర్వాత వాటర్ బాటిల్లో వాటర్ ఫిల్ చేసి బ్యాగులో పెట్టాను. ఈలోపు పిల్లలు నిద్ర లేచి బయట బ్రష్లు చేస్తున్నారు. టమాటా పప్పు తాలింపు వేయడం కోసం నేను కిచెన్లోకి వెళ్ళి ఉడికిన పప్పులోకి కొంచెం ఉప్పు, కారం వేసి మెత్తగా వెనుపుకున్నాను. నేను టమాటా పప్పులోకి కొంచెం సాంబార్ పొడి కూడా వేస్తాను. పప్పు వెనిపి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఉన్న ఇడ్లీ పాత్రని వేరే స్టవ్ మీద పెట్టేసి పప్పు తాలింపు కోసం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత మినపప్పు, జీలకర్ర, ఆవాలు, పచ్చెనపప్పు వేసుకొని మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత దంచుకున్న వెల్లుల్లి, 1 ఎండుమిర్చి, ఆనియన్ వేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కరివేపాకు, ఇంగు వేసుకోవాలి. పప్పు చేసేటప్పుడు తాలింపులోకి కొంచెం ఇంగు వేసుకుంటే పిల్లలకి బాగా డైజెషన్ అయ్యి గ్యాస్ ఫామ్ అవ్వకుండా ఉంటుంది. తాలింపులోకి పప్పు వేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ ఉడికించుకుంటే సాయంకాలం దాకా పప్పు సద్ది వాసన రాకుండా ఉంటుంది. నేను పప్పు తాలింపు వేసే లోపల పిల్లలు బ్రష్లు చేసి స్నానాలు చేసి రెడీ అయి ఉన్నారు. పిల్లలకి ఇడ్లీ పెట్టించాను, వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు. నేను పిల్లల లంచ్ బాక్సులు రెడీ చేద్దామని కిచెన్లోకి వచ్చాను. ఈరోజు పిల్లలకి టమాటా పప్పు చేశాను కదా, టమాటా పప్పు స్టీల్ బాక్సులు వేసాను. ప్లాస్టిక్ డబ్బాలో స్నాక్స్ వేసేసి ఈ బాక్సులు బ్యాగ్లో పెట్టేసి డైనింగ్ టేబుల్ మీద పెట్టాను. లాస్ట్ ఇయర్ షూ పాలిష్ కొన్నాం కానీ ఈ ఇయర్ షూ పాలిష్ కొనకుండా ఒక తడి క్లాత్తో ఫస్ట్ షూని నీట్గా తుడిచి పొడి క్లాత్తో తుడుస్తున్నాను. షూ నీట్గా కూడా వస్తున్నాయి. ఈలోపు పెద్ద బాబు బ్రేక్ఫాస్ట్ చేయటం అయిపోయింది. అబ్బాయికి పౌడర్ పూసి తలదువ్వి సాక్సులు వేశాను. చిన్న బాబు తినడం కొంచెం లేటు. అబ్బాయి తిన్న తర్వాత అబ్బాయికి కూడా సాక్సులు వేశాను. చిన్న బాబుకి ఈరోజు సోషల్ డ్యూటీ ఉంది. ఇక్కడ స్కూల్ బస్ రావడానికి 10 మినిట్స్ ఉంది కదా అని బ్యాగ్లో ఉన్న సోషల్ బుక్ తీసి చదివిస్తున్నాను. ఈలోపు స్కూల్ బస్ 10 మినిట్స్ బిఫోరే వచ్చింది. ఆ హడావుడిలో ఈ సోషల్ బుక్ని బ్యాగ్లో పెట్టడం మర్చిపోయాను. పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత బయట వరండా
ఇల్లంతా ఇసుకిసుగ్గా ఉందని చెప్పాను కదా, బయట వరండానైతే నీట్గా చిమ్ముకున్నాను. ఈరోజు నెలవారీ సరుకులు ఎలా సర్దుకుంటానో, నేను సెల్ఫ్లో ఎలా ఆర్గనైజ్ చేసుకుంటానో చూపిస్తానని చెప్పాను కదా. నేను గ్రాసరీస్ అన్నీ ఈ బాస్కెట్లో అయితే ఫిల్ చేసుకుంటాను. ఫస్ట్ ఈ బాస్కెట్లు నీట్గా కడిగి తుడిచి ఆరబెట్టుకుంటాను. అలాగే అయిపోయిన గ్రాసరీస్ డబ్బాలు ఉంటాయి కదా, వాటిని కూడా నీట్గా కడిగి ఆరబెట్టుకుంటాను. మనం సరుకులకు వెళ్ళేటప్పుడు మనకి ఏం కావాలో రాసుకోకుండా అక్కడికి వెళ్ళి వాటిని చూడంగానే గుర్తుకొస్తుందని వెళ్తాము. అక్కడికి వెళ్ళిన తర్వాత మనం కావాల్సినవి మర్చిపోయేది మిగతాయి తెస్తుంటాము. ఇంటికి వచ్చిన తర్వాత గుర్తుకు వచ్చి అవి తేలేదే ఇవి తేలేదే అనుకుంటూ ఉంటాము. అలా కాకుండా మనకి ఏం కావాలో అవి ఒక లిస్టులో రాసేసుకొని ఆ లిస్ట్ని తీసుకెళ్ళి మనకు కావాల్సినవన్నీ తెచ్చుకుంటే అన్నీ తెచ్చుకోగలుగుతాము. నేను ఒక బుక్ పెన్నుని కిచెన్లో పెట్టుకుంటాను. డైలీ ఏదో ఒక సరుకులు అయిపోతూ ఉంటాయి. అయిపోయినప్పుడల్లా ఆ బుక్లో నోట్ చేసుకుంటాను. నేను సరుకులు కొనడానికి వెళ్ళినప్పుడు ఆ బుక్లో ఉన్న లిస్ట్ని అయితే ఒక ఫోటో తీసుకొని నాకు కావాల్సిన సరుకులు అయితే తెచ్చుకుంటాను. నేను షాప్కి వెళ్ళే ముందుగానే నా దగ్గర ఏమేమి ఉన్నాయి కొంచెం ఉన్న సరుకులు అయితే తెచ్చుకుంటాను. అలాగే ఎక్కువ ఉన్నాకో అవి ఇంకా రాయను. అవి రాసాము అంటే ఈ పాతవి మర్చిపోయేది అవి పురుగు వచ్చేస్తుంటాయి. 1 మంత్కి ఒకసారి మనం సరుకుల డబ్బాని నీట్గా ఒకసారి క్లీన్ చేసుకోవాలి. ఏమున్నాయా ఏం లేవా, పాడైపోయే వస్తువులను అయితే అప్పటికప్పుడు యూజ్ చేసుకుంటూ ఉండాలి. డబ్బాలో ఉన్న పప్పులు ఉప్పులు అయిపోయిన వెంటనే రీఫిల్ చేయను. డబ్బా నీట్గా కడిగి తుడిచి ఆరబెట్టుకున్న తర్వాతే రీఫిల్ చేసి సెల్ఫ్లో అయితే పెట్టుకుంటాను. ఎప్పటికప్పుడే డబ్బాని నీట్గా కడిగి తుడుచుకోవటం వల్ల డబ్బాని చూడంగానే రిఫ్రెష్గా అనిపిస్తుంటుంది. నేను డైలీ వాడే పప్పులు ఉప్పులు అయితే ఇలాగా చిన్న చిన్న డబ్బాలలో పోసి పెట్టుకుంటాను. ఎక్కువగా సరుకులు తెచ్చుకుంటాం కదా, ఆ సరుకులన్నిటిని పెద్ద బాస్కెట్లో వేసుకొని ఆ బాస్కెట్లో అయితే డైలీ తీయను. ఆ బాస్కెట్ని ఒక సెల్ఫ్లో పెట్టేసుకుంటాను. కిచెన్లో ఉన్న వస్తువులను నీట్గా సర్దుకుంటే కిచెన్ అంతా నీట్గా ఉంటుంది. మన ఆడవాళ్ళం కిచెన్లో టైం ఎక్కువగా స్పెండ్ చేస్తుంటాము. అలాంటప్పుడు కిచెన్ నీట్గా ఉంటే వంట చేయాలనే ఇంట్రెస్ట్ వస్తుంటుంది. నేను సరుకులు తెచ్చినప్పుడల్లా కిచెన్ అంతా నీట్గా సర్దుకుంటాను. సరుకులు సర్దామంటే చాలు కిచెన్లో చెత్త చెత్తగా ఉంటుంది. ఆ చెత్తనంతా ఒక కవర్లోకి వేసేసుకుని ఇల్లంతా కసువు చిమ్ముకున్నాను. నిన్న వాషింగ్ మిషన్కి బట్టలు వేసాను, అందుకని ఈరోజు వాషింగ్ మిషన్ బట్టలు వేయట్లేదు. ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ 9 అయింది. మార్నింగ్ నుంచి ఏదో ఒక పని చేస్తున్నాను కదా అని మార్నింగ్ 9 నుంచి 11 దాకా కొంచెం రెస్ట్ తీసుకున్నాను. 11కి గుర్తుకొచ్చింది పిల్లలకి స్నాక్స్ చక్రాలు చేద్దాం అనుకున్నాను కదా అని కిచెన్లోకి వెళ్ళి చక్రాలు అయితే చేస్తున్నాను. నేను చక్రాలు చేసేటప్పుడు వాటర్ని బాగా మరిగించుకొని అందులోకి ఉప్పు అలాగే వెన్న పూసి వేసుకొని మరిగించుకున్న వాటర్ని పిండిలో అయితే కలుపుకుంటాను. అలా చేయటం వల్ల చక్రాలు గట్టిగా కాకుండా బోలు బోలుగా వస్తుంటాయి. నేను 2 ఇయర్స్ నుంచే చక్రాలు చేస్తున్నాను. ఇంతకుముందు మా అత్తమ్మ చేసి పంపిస్తుంటది. ఆమెకు వయసు అయిపోయింది. ఈ వయసులో ఆమెను ఇబ్బంది పెట్టడం ఎందుకులే అని నేను చక్రాలు చేయడం నేర్చుకున్నాను. నేను నేర్చుకున్న తర్వాత ఇంట్లో ఏమైనా స్నాక్స్ లేవంటే నాకు వెంటనే గుర్తుకొచ్చేది ఈ చక్రాలే. అప్పటికప్పుడు పిండి కలిపేసి చక్రాలు చేస్తుంటాను. నేను చక్రాలు చేసినప్పుడల్లా ఆనియన్ పకోడీ కంపల్సరీ చేస్తుంటాను. మా హస్బెండ్ ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి కట్ చేశారు. ఇక్కడ చూస్తే శనగపిండి లేదు, ఓన్లీ బియ్యం పిండి శనగపిండి కలిపిందే ఉంది. అవి చేస్తే గట్టిగా ఉంటాయి అనుకుంటే మళ్ళీ ఎతికితే కొంచెం శనగపిండి దొరికింది. ఇంకా ఆ శనగపిండితో పకోడీ అయితే చేశాను. మా పిల్లలకి పకోడీ కాంబినేషన్గా కొంచెం టమాటా కచ్చప్ ఉండాలి. టమాటా కచ్చప్ ఇంట్లో లేదని పకోడీ తినడమే మానేశారు. ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిర్చి, వాము, కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఉప్పు ఆనియన్స్కి పట్టేలాగా కలుపుకొని సరిపడా పిండిని వేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని కలుపుకొని పకోడీ వేసుకుంటే పకోడీ కరకరలాడుతూ చాలా బాగుంటాయి. నేను పకోడీ చేసిన తర్వాత వచ్చిన గిన్నెలన్నింటినీ నీట్గా కడిగి స్టాండ్కి వేసుకున్నాను. మా ఇంటి ముందుకు ఆవులు వచ్చాయి. మా హస్బెండ్ తోలడానికి వెళ్తే అవి ఆవులు వెళ్ళట్లేదు. అందుకని కొన్ని జామ పండ్లు చెట్టుకుంటే జామ పండ్లు కోసి ఆవులకైతే పెట్టారు. ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.